హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇప్పుడు దోసకాయ పచ్చిముక్కలు పచ్చడి చేస్తున్నా. ఇదైతే చాలా త్వరగా చేసుకోవచ్చు. 5 నిమిషాల్లో చేసుకోవచ్చు అనమాట. ఈ దోసకాయ అయితే పైన పొట్టు తీసి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా సీడ్స్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు అనమాట. దీని పోపు కోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి అయితే వేసుకోవాలి. ఇంకా ఎండుకారం ఇష్టం లేని వాళ్ళు అయితే పచ్చికారం వేసుకోవచ్చు. నేనైతే ఎండుకారం వేసి చేస్తున్నా. ఇప్పుడు కరివేపాకు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు, ఇంగువ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంగువ అనేది ఆప్షనల్ అన్నమాట. సో ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పక్కన పెట్టుకున్న ముక్కలు ఉంటాయి కదా, ఇంకా ఈ ముక్కలన్నీ యాడ్ చేసుకొని ఈ సీడ్స్ ఇష్టం లేకపోతే తీసేసుకోవచ్చు అనమాట. సీడ్స్ వేయడం వల్ల పులుపు అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. ఇంకా ఇది పప్పు దోసకాయ అయితే కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పులుపు కావాలనుకున్న వాళ్ళు దీనికి టేస్ట్కి తగినంత ఉప్పు, కారం యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుంటే దోసకాయ పచ్చడి రెడీ అనమాట.